హాయ్ హలో అండి. మనము ప్రీవియస్‌కి ఫస్ట్ క్వెషన్ అండ్ సెకండ్ క్వెషన్ మనము డిస్కస్ చేసాం గదా! ఈరోజు థర్డ్ క్వెషన్‌ని మనము స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఖచ్చితంగా కొద్ది మందికన్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే. లెట్స్ స్టార్ట్. థర్డ్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ h parameter has the same dimensions? Can I repeat this question again? Which of the following pairs of h parameter has the same dimensions? So options are first option A h11 and h12, option B h12 and h21, option C h11 and h22, option D h12 and h22. So here the right answer is option B. The right answer is option B. What is that? H12 and H21. Okay. Did you understand? Right. And come on. Let's uh, let's go to next question. For the single element, okay, two port network in figure Y11 is. This is admittance, right? For the single element two port network in figure Y11 is. So what's the options are there? Option A 10 ohms, option B 0.1 ohms, option C 0, option D non-existent. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చెప్తాను నేను. సో ఇక్కడ 10 ohms అనేది మనము కనెక్ట్ చేసాం, రైట్? 10 ohms అనేది కనెక్ట్ చేసాం. సో 10 ohms దగ్గర పైన మనము ఒక పాయింట్‌గా తీసుకొని మనము V అనుకుందాం, రైట్? V వోల్టేజ్. సో హియర్ దేర్ ఈస్ నో గివెన్ ఎనీ వోల్టేజెస్ రైట్ హియర్. నో. మనమేం అసలు వోల్టేజ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో V ఈక్వల్స్ టు 0 అనుకుందాం. లెట్ అస్ అస్యూమ్. సో V ఈక్వల్స్ టు 0. సో దెన్ వాట్ నెక్స్ట్? అంటే ఏం జరుగుతుంది తర్వాత? నువ్వు ఎప్పుడైతే వి వాల్యూ సమ్ వాల్యూ ఉంటేనే కదా ఇక్కడ ఫ్లో అవుతుంది కరెంట్. ఎక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కదా ఇక్కడ 10 ohms, రైట్? 10 ohms దగ్గర కరెంట్ ఫ్లో అవుతుంది మనం చెప్పగలుగుతాం. దెర్ ఈస్ నో వోల్టేజ్. అంటే వోల్టేజ్ లేనప్పుడు ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది కరెంటు? నో కరెంట్ ఫ్లో. దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ ది 10 ohms, రైట్? వెన్ V ఈక్వల్స్ టు 0 అయినప్పుడు కరెంట్ అనేది ఫ్లో కాదు. సో అప్పుడు ఏమవుతుంది? మనం మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతామా? ఇట్స్ వ్యాలిడ్ అవుతుందా? నో, దెర్ ఈస్ నో వ్యాలిడ్ బికాస్ ద ఆప్షన్ ఈస్ డి ఆప్షన్. ఓకే. నాన్ ఎగ్జిస్టెన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏమవుతారంటే సో ఇది ఎక్కడ వి వోల్టేజ్ ఈజ్ 0, రైట్? సో వోల్టేజ్ ఈజ్ 0. సో ఆప్షన్ ఈజ్ సి 0. సో మెనీ పీపుల్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 0 అని పెడతారు. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో సి ఈజ్ నాట్ ఏ రైట్ ఆప్షన్. D is the right option. Okay. Did you understand? So okay, next question ni mari discuss చేద్దాం. Thank you so much. Thank you.